ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 16 వీక్స్ ఫీటల్ మూమెంట్ స్టార్ట్ అవుతాయండి. సో జనరల్గా బేబీ మనకు 7th వీక్లో అంటే 1.5 మంత్లోనే మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, కానీ పేషెంట్ నోటీస్ చేయరనమాట. పేషెంట్ నోటీస్ చేసేంత మూమెంట్స్ ఆఫ్టర్ 16 వీక్స్ అప్పుడు పేషెంట్ నోటీస్ చేస్తారు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వెల్ బీయింగ్ అనమాట. బేబీ ఎలా ఉంది తెలియడానికి మూమెంట్స్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. సో జనరల్గా ప్రైమీస్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు లేట్గా డిటెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 20 వీక్స్ 22 వీక్స్ అప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేస్తారు. మల్టీపారస్ ఒక ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ నుంచి తొందరగా ఫీటల్ మూమెంట్స్ నోటీస్ చేస్తారు. యాజ్ ఎర్లీ as 16 వీక్స్కే నోటీస్ చేస్తూ ఉంటారనమాట. సో మనకు ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్. అసలు బేబీ అన్ని మూమెంట్స్ ఉంటాయి పొట్టలో. లైక్ క్లాపింగ్ మూమెంట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ మూమెంట్స్, జంపింగ్ మూమెంట్స్, కికింగ్ మూమెంట్స్ ఉంటాయి, హికప్స్ ఉంటాయి అండ్ జంపింగ్ మూమెంట్స్. బేబీ విల్ లాఫ్ అట్ సమ్ టైమ్స్, క్రై సమ్ టైమ్స్, డ్రీమ్ సమ్ టైమ్స్. ఇట్లా అన్ని రకాల మూమెంట్స్ చూస్తాం. ఇవి మనము బ్యూటిఫుల్గా 3D 4Dలో కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మూమెంట్స్ ఎవరికి ఎక్కువ ఉంటాయి, ఒకవేళ ట్విన్స్ అనుకోండి, సో 2 బేబీస్ కాబట్టి ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి అనమాట. కొంతమంది థిన్ పేషెంట్స్, అబ్డోమెన్ థిన్గా వెయిట్ తక్కువ ఉండే వాళ్ళు కూడా మూమెంట్స్ బాగా బయటకే మనకు కనపడుతూ ఉంటాయి అనమాట. సో దానికి ఆపోజిట్ ఎవరికి తక్కువ నోటీస్ చేస్తారు, బాగా లా ఉండి ఒబీస్ పేషెంట్స్, అబ్డోమెన్ థిక్ ఉండే అబ్డోమెన్ ఆర్ బిగ్ బేబీ ఉండి లైకర్ ఎక్కువగా ఉందనుకోండి, ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా కూడా మూమెంట్స్ అంతగా నోటీస్ చేయరు. సో ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి అనమాట.